ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆదికాండము 24వ అధ్యాయము 27వ వచనము. అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన మన తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఎక్కడ నుంచి ఈరోజు దేవా నన్ను కనికరించు అని నువ్వు ప్రార్థన చేస్తున్నావో దేవుడు నీకు అద్భుతమైన వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఆనాడు ఈ మాట ఎవరు పలుకుతున్నారో తెలుసా? అబ్రహాము ఇంట పనిచేసే దాసుడు ఈ మాట పలుకుతూ ఉన్నాడు. అతని ఎరుగని ఒక ప్రాంతానికి వచ్చాడు. ఇస్సాకుకి భార్యను దేవుడు చూపిస్తాడన్న నమ్మకంతో ఏదైతే అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడో ఆ ప్రార్థన ముగియక మునిపే అద్భుతంగా దేవుడు అతనికి జవాబును ఇచ్చాడు. ఈరోజు అదే మాటను అదే పరిస్థితిని తెలియజేస్తూ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. నువ్వు చేసే ప్రార్థన ఈరోజు ముగియక మునిపే అద్భుతమైన జవాబు నీ వద్దకు రాబోతూ ఉంది. ఆమేన్. నీ ప్రార్థన అంతటికీ కూడా ఈరోజు తిరిగి నువ్వు జవాబు పొందుకుంటావు. ఆమేన్. నీ జీవితంలో అనుకోని రీతిలో ఈరోజు దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నాడు. హల్లెలూయా. దానికి కావాల్సింది ఏంటో తెలుసా? దేవుని మీద నమ్మకాన్ని కలిగి ఉండు, విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు. అబ్రహాము తన ఇంట పనిచేసే తన దాసుడిని పిలిచి, నువ్వు వెళ్ళు, దేవుడు ముందుగా తన దూతను పంపించి ఇదిగో నా కుమారునికి భార్యను దేవుడే ఏర్పాటు చేస్తాడని నమ్మకంతో అబ్రహాము తన దాసుడిని పంపినప్పుడు అద్భుతంగా దేవుడు కార్యాన్ని జరిగించాడండి. ఈరోజు నీవు కూడా దేవుని మీద నమ్మకంతో ప్రార్థన చేసుకుని అడుగు బయటపెట్టు. ఒక పని ప్రారంభిస్తున్నావా? ప్రార్థన చేసుకుని దేవునికి అప్పగించి మొదలుపెట్టు. ఎగ్జామ్ రాస్తూ ఉన్నావా? ప్రార్థన చేసుకుని వెళ్ళు. ప్రయాణం చేయబోతూ ఉన్నావా? ప్రార్థన చేసుకుని వెళ్ళు. ఒక శుభకార్యం కోసం మాట్లాడబోతూ ఉన్నావా? ప్రార్థన చేసుకుని నమ్మకంగా వెళ్ళు. అద్భుతమైన రీతిలో నీకు ఎదురొచ్చి మరి ఈరోజు కొన్ని పనులు నీ జీవితంలో జరగబోతూ ఉన్నాయి. ఆమెన్. దేవుని సన్నిధి నుంచి వచ్చిన దేవుని వాగ్దానాన్ని ఎందరైతే నమ్ముతారో, ఎందరైతే ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తారో ఖచ్చితంగా మన దేవుడి వారి పట్ల ఈరోజు తన కృపా కనికరమును ఆయన చూపించబోతూ ఉన్నారు. ఆమేన్. ఇక్కడ దాసుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి. ఈ యొక్క నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. దేవుడు తన కృపని తన సత్యాన్ని చూపడం అనేది మానలేదంటండి. ఈరోజు నీ మీద కూడా ఎడతెగని కృప, ఎడతెగని దయ దేవుడు నీ మీద విస్తారంగా కుమ్మరించబోతున్నాడు. ఆమెన్. భయపడొద్దు. ఇది నా వల్ల అవుతుందా, నేను చాలా చిన్న వ్యక్తినిగా, లేకపోతే మా కుటుంబంలో జరుగుద్దా అనేమీ లేదు. నీ పక్షాన ఈరోజు ఎవరున్నారో? దేవుడు ఉన్నారు. నువ్వెవరిని ఆశ్రయించావు? సృష్టికర్తను. కాబట్టి నమ్మకంతో ఉండంతే. ఖచ్చితంగా ఈరోజు కొన్ని అద్భుతమైన కార్యాలు, ఏళ్ల తరబడి నెలల తరబడి జరిగిన కొన్ని పనులు కూడా ఈరోజు నీ పట్ల జరిగి నువ్వు సాక్షిగా నిలబడబోతూ ఉన్నావు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.